మూడోది 5 లక్షల మీరు గుర్తుపెట్టుకోవాలి, 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ కాన్సెప్ట్ ఇచ్చాం. నిన్న మీరు చూస్తే డాక్రా సంఘాలు పోయిన ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవ సందర్భంగా 1 లక్ష మైక్రో ఆంటర్ప్రెన్యూర్స్ని తయారు చేయాలంటే ఇప్పుడు 1,15,000 16,000 రిజిస్టర్ చేసుకొని సక్సెస్ అయ్యే పరిస్థితికి వచ్చారు. ఈ సంవత్సరం 5 లక్షలు ఇచ్చాం. 3 ఏళ్లలో 3 × 5 లక్షలు వేసుకుంటే 15 లక్షల మంది ఒక్క డాక్రా సంఘాల్లోనే ఆంటర్ప్రెన్యూర్స్గా తయారు చేసే అవకాశం వస్తుంది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టాం, 5 స్పోక్ మోడల్లో పెట్టాం. వాళ్ళు కూడా టేకఫ్ చేయాల్సిన అవసరం ఉంది. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్లో మహిళలు ఎంతమంది వస్తే అదర్స్ని కూడా దానికంటే ఎక్కువ ప్రమోట్ చేయాలి. దీని మీద ఫోకస్ చేసి ఒక లక్ష్యంగా పెట్టుకుంటాం. ఈరోజు గ్లోబల్గా మీరు చూస్తే ఓన్లీ ఫ్యూ కంట్రీస్ అచీవ్ చేసాయి ఇది. ఒక పక్కన ఎస్టోనియా, ఇజ్రాయెల్, సింగపూర్ మ్యాక్సిమం ఆంటర్ప్రెన్యూర్ స్కిల్స్ తీసుకొచ్చారు. ఆ విధంగా తీసుకొచ్చి ఎస్టోనియా అయితే 1000 మందికి ఒక స్టార్టప్ పెట్టారు. ఇంకొక పక్కన ఇజ్రాయెల్ 1400 మందికి ఒకరు పెట్టే పరిస్థితికి వచ్చారు. మనం కూడా గోల్ పెట్టుకుంటున్నాం, భవిష్యత్తులో ఎవ్రీ 1000 మందికి 2047కి ఒక స్టార్టప్. ఇది రాగలిగితే ఒక రెవల్యూషన్గా వస్తుంది, మార్కెట్ ఎస్టాబ్లిష్ అవుతుంది, నాలెడ్జ్ ఎకానమీలో ఇది పెద్ద మనకు ఒక ఇది అవుతుంది. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మూడోది, ఇప్పుడే మనం చెప్పాం, వర్షాభావ పరిస్థితులు అంచనా వేసుకొని మే 15 నుంచే సాగు సంసిద్ధం కావడం. అగ్రోటెక్కి మొన్నే కేశవ్ గారు ఒక మాట అన్నారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు, మీరు లాజిస్టిక్స్ యూనివర్సిటీ పెట్టాలంటున్నారు, లివింగ్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ఏఐ లివింగ్ ల్యాబ్స్ పెట్టాలనుకుంటున్నారు, సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ పెట్టాలనుకుంటున్నారు. సిమిలర్ లైన్స్లో వ్యవసాయానికి కూడా ఎందుకు ఆలోచించలేదని చెప్పి అన్నారు. అది అన్నప్పుడు నాకు అనిపించింది, ఒకవేళ అవసరమైతే ఐఎస్బి మారిగానే అగ్రికల్చర్ పైన కూడా సిమిలర్ లైన్స్లో వీ కెన్ స్టార్ట్ అయ్యి డీమ్డ్ యూనివర్సిటీ కింద పెట్టి ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఎవ్రీ టెక్నాలజీస్ కానీ, డిమాండ్ అండ్ సప్లై కానీ, న్యూట్రిషన్ కానీ ఎవ్రీథింగ్ చేసి ఎట్లయితే అక్కడ బిజినెస్ని టీచ్ చేస్తున్నారో ఇక్కడ ఓన్లీ అగ్రికల్చర్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ కూడా తీసుకొచ్చి చేస్తే ఎట్లుంటుందని ఒక ఆలోచన ఉంది. అది బాగుంటుంది, దాన్ని కూడా తీసుకెళ్తాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆల్ అగ్రికల్చర్ క్రాప్స్ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ అన్నీ వస్తున్నాయి. నెక్స్ట్ ఇయర్కి మీరు లాజికల్గా తీసుకెళ్ళాలి. ఎవ్రీ ఫార్మర్కి ఒక అగ్రానమీ అసిస్టెంట్ ఇచ్చే పరిస్థితి రావాలి. ఆ ఏ క్రాప్ వేయాలన్నా, ఏ నాలెడ్జ్ కావాలన్నా ఫార్మర్ కూడా ఫీల్డ్ దగ్గర తీసుకునే పరిస్థితి రావాలి. పెస్ట్ వస్తే ఆ పెస్ట్ కూడా ఎట్లా హ్యాండిల్ చేయాలనో అడ్వాన్స్ నాలెడ్జ్తో హ్యాండిల్ చేసే పరిస్థితి రావాలి. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకొని దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. 5వది, ఇవన్నీ జరగాలంటే మనకు సమర్థ నీటి నిర్వహణ. వాటర్ ఈజ్ వెరీ క్రూషియల్. పవర్ ఎట్లయితే మాస్టరైజ్ చేస్తున్నామో అదే పందాలో వాటర్ని మనం సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీనికి 2-3 మార్గాలు. మనం చేసిన ఫలితాలు బాగా వచ్చాయి. 20 నెలల్లో మీరు చూస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ. లాస్ట్ 2 monthsలో 1.82 మీటర్లు భూగర్భ జలాలు పెరిగాయి. మీకు అంతా విజిబుల్గా కనపడొస్తుంది. కోస్టల్ ఆంధ్రాలో 1.74 మీటర్స్ పెరిగింది. రాయలసీమలో 1.96 మీటర్స్ పెరిగింది. రాయలసీమలో గణనీయంగా పెరిగే పరిస్థితి వచ్చింది. యాజ్ ఆన్ టుడే మీరు చూస్తే March 1కి ఆంధ్రప్రదేశ్ 8.10 మీటర్స్లో ఉంది. కోస్టల్ ఆంధ్ర 7.95, రాయలసీమ 8.48. దీన్ని మనం +3 -8 టార్గెట్ పెట్టుకున్నాం. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
ఇప్పుడు 90 days ప్రోగ్రామ్ ఇస్తాం. April 1 నుంచి నరేగా కొత్త చట్టం అమలులోకి వస్తుంది. దాంట్లో ఫండ్స్ నేను 2 months అది పోస్ట్ పోన్ ఇది అమలు చేయడానికి 1 or 2 months పోస్ట్ పోన్ చేస్తున్నాం. అంటే ఈ ప్రోగ్రాంలో చేస్తాం కదా, అంటే ఇప్పుడు 2 months కార్ ప్రోగ్రాంలోకి వెళ్దామని అన్నారు గవర్నమెంట్. అదే ఏదైనా ఉంటుంది కదా, ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. కాబట్టి మనం దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వాటర్ మీద ఒక ఇది చేసి 90 days April 1 నుంచి June end వరకు 90 days ప్రోగ్రామ్ ఇస్తాం. 90 days ప్రోగ్రాంలో మీరు రెడీనెస్ అంతా కూడా కంప్లీట్ చేసి కాలువల్లో పుడుకులు తీయడం, అదే మరి ఎక్కడ కూడా డ్రైనేజెస్ ఎక్కడన్నా ఉంటే అవి కూడా క్లియర్ చేసుకోవడం, జీరో రేపు రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా ముంపు గురి కాకూడదు, నో సబ్మర్జెన్స్. దాన్ని మనం చేయాల్సిన అవసరం ఉంది. దానికి మీరు హోంవర్క్ చేసుకోవాలి. రెండోది, ఈ సంవత్సరం మనం చేసిన పనులన్నీ చూస్తే ఆల్ మేజర్ రిజర్వాయర్స్లో చూస్తే 60.06% వాటర్ ఉంది. మీడియం రిజర్వాయర్స్ 60% అంటే 614 TMC నీళ్లు మనం మొత్తం వాడుకున్న తర్వాత యాజ్ ఆన్ టుడే నీళ్లుండే పరిస్థితికి వచ్చింది. మీడియం ఇరిగేషన్లో 40 TMC ఉంది, 56%. మైన్ ఇరిగేషన్లో 131 ఉంది, ఇది దగ్గర 63.76. అన్ని చెరువులు నింపాలనుకున్నాం, కొద్దివరకే జయప్రదమయ్యాం. ఈ చెరువులు నింపిన దానివల్ల గ్రౌండ్ లెవెల్ పెరుగుతూ ఉంది. ఇంకొక పక్కన మనకు ఎక్కడికక్కడ వాటర్ కూడా యాజ్ ఆన్ టుడే స్టాక్ ఉండే పరిస్థితికి వచ్చింది. 24-25 52.92% మనం చేసుకోగలిగాం, అప్పుడు కూడా కష్టపడి. ఈ సంవత్సరం 60.75కి వెళ్ళాం. నెక్స్ట్ ఇయర్కి అందుకే సీజన్నే ప్రీపోన్ చేస్తున్నాం. మీరు గుర్తుపెట్టుకోవాలి, రెయినీ సీజన్లో కానీ రెయిన్ వాటర్ ఉపయోగించుకొని ఖరీఫ్ తెచ్చుకోగలిగితే అక్కడి నుంచి స్టోర్ చేసిన వాటర్ రబీ కొంతవరకు మేనేజ్ చేసుకొని నెక్స్ట్ సీజన్కి ఇవ్వడానికి మనం ముందుకు పోయే పరిస్థితికి వస్తున్నాం. ఇది అందరూ కూడా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాటర్ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. దీనివల్ల గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగితే దగ్గర గవర్నమెంట్ సబ్సిడీస్ 14,000 కోట్ల రూపాయలు. యాజ్ ఆన్ టుడే వీఆర్ గివింగ్ పవర్ సబ్సిడీ టు డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్. ఇందులో అగ్రికల్చర్కే ఒక 10,000 కోట్ల పైన ఇస్తున్నాం. ఎంత గ్రౌండ్ వాటర్ పెరిగితే అంత పవర్ కన్జంప్షన్ తగ్గుతుంది, ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ అవుతుంది. ఫ్లోరైడ్ కానీ లేకపోతే మీకు ఈ యొక్క సెలైన్ కానీ ఇవన్నీ తగ్గే పరిస్థితి వస్తాయి. దీన్ని మీరంతా కూడా గుర్తుపెట్టుకొని ఫైనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో మీరు చూస్తే అన్ని చెరువులకు నీళ్లు ఇవ్వడానికి, ఆల్ వాటర్ బాడీస్కి నెక్స్ట్ ఇయర్ నీళ్లు ఇవ్వడానికి ఇప్పటి నుంచే మీరు శ్రద్ధ పెట్టాలి. చిన్న అన్ని క్లియర్ చేసుకోవాలి. లాస్ట్ మైల్కి నీళ్లు తీసుకెళ్ళాలి. ఇంకొక పక్కన వెలుగొండ జూలైలో పూర్తి చేస్తాం. 30 ఏళ్ల వరకు నేనే ఫౌండేషన్ వేసాను. మళ్ళీ జూలైలో దాన్ని ఇనాగరేట్ చేసే పరిస్థితికి వస్తున్నాం. ఇది గ్రేట్ సాటిస్ఫాక్షన్. అదే సమయంలో పోలవరం 2027 ఎన్ని ఇబ్బందులు వచ్చాయో మీ అందరికి ఐడియా ఉంది. అలాంటిది డయాఫామ్ వాల్ పూర్తి చేసి తప్పకుండా పోలవరాన్ని జాతికి అంకితం చేసే బాధ్యత 2027లో ఈ ప్రభుత్వం పూర్తి చేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపైన, రాయలసీమ ప్రాజెక్టులపైన శ్రద్ధ పెడతాం. ఇంకొక పక్కన 6వ పాయింట్, 2027 చివరికి అన్నారు కానీ 2026, 2027 మ్యాక్సిమం మార్చ్, నో ఎగ్జంప్షన్. ఎక్కడ కూడా భూ వివాదాలు లేని రాష్ట్రంగా తయారు చేస్తాం. నో కాంప్రమైజ్ ఆన్ దట్. అందుకే నేను ఎవ్రీ మంత్ 9th ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాను. ఆ మంత్లో చేసినట్టన్నీ కూడా కంప్లీట్ చేయమన్నాం. బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చాం, QR కోడ్ పెట్టాం, సర్వేలు పర్ఫెక్ట్గా చేస్తున్నాం, ఈకేవైసీ తీసుకుంటున్నాం.
ఇవన్నీ తీసుకున్న తర్వాత ఎక్కడన్నా డిస్ప్యూట్ ఉంటే దాన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలని చేస్తాం, ఎడ్యుకేట్ చేద్దాం. అమాంగ్ ఫార్మర్స్ కానీ, బ్రదర్స్లో కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరిని ఎడ్యుకేట్ చేద్దాం. ఫైనల్గా ఎక్కడ కూడా భూ వివాదాలు లేకుండా చేయడం మన బాధ్యత. నిన్న మొన్న నేను చూశాను, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకే వ్యక్తి డిఫరెంట్ పీపుల్కి పిటిషన్ ఇస్తూనే ఉంటాడు. ఇది ఒక పిటిషన్ కల్చర్. దానికి కూడా నేనేమన్నానంటే ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఫ్యాక్ట్స్ అన్ని ఒకసారి అందరం ఎగ్జామిన్ చేసిన తర్వాత వాస్తవాలు పోర్టల్లో పెట్టేస్తే ఎవరి దగ్గరకు వచ్చినా అది చూసి అతనికి ఎడ్యుకేట్ చేస్తాం. అంటే మనం ఆశ క్రియేట్ చేస్తున్నాం. ఎవరి దగ్గరికి పోయినా మన దగ్గర రికార్డు ఉండడం లేదు. ఇది ఒక పెద్ద లిటిగేషన్ అయ్యే పరిస్థితి ఉంది. ఇది కూడా క్లియర్ చేస్తాం.